అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మధ్యప్రాచ్యంలో రగులుతోన్న యుద్ధ జ్వాలలు భారత పర్యాటక రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. విమాన మార్గాల మూసివేత, ఆకాశాన్నంటిన ప్రయాణ ఛార్జీల వల్ల దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే పర్యాటక రంగం రాబడి పడిపోవటమే కాకుండా రవాణా వ్యవస్థ కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. మన దేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలపై పడుతోన్న ఈ ప్రతికూల ప్రభావం, నమోదవుతోన్న ఆర్థిక గణాంకాలతో సాక్షి టీవీ స్పెషల్ ఫోకస్. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత పర్యాటక రంగానికి రాబడి దారుణంగా పడిపోయింది. విదేశాల నుండి మన దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య 15 నుంచి 20% వరకు తగ్గింది. దుబాయ్, దోహా వంటి ప్రధాన విమానాశ్రయాల ద్వారా జరిగే ప్రయాణాలు నిలిచిపోవడంతో ఐరోపా, ఉత్తర అమెరికా వాసులు తమ పర్యటనలను రద్దు చేస్తున్నారు. జూలై 20 నాటికి భారతీయ విమానయాన సంస్థలు 26,000 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. దీనివల్ల విమానయాన రంగానికి ఏకంగా 18,000 కోట్ల రూపాయల మేర నికర నష్టం వాటిల్లింది. దేశంలోని ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలు విదేశీ సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో విదేశీ పర్యాటకుల రాక ఏకంగా 40% పడిపోయింది. గోవా తీర ప్రాంతాలు, కేరళ జల రవాణా కేంద్రాలు, రాజస్థాన్లోని కోటలు, ఆగ్రా తాజ్మహల్, రిషికేశ్లోని యోగా కేంద్రాలకు వచ్చే విదేశీయుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గతంలో యువ పర్యాటకుల నివాస గృహాల్లో 50%గా ఉన్న విదేశీయుల సంఖ్య ఇప్పుడు కేవలం 10%కి పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థలో 8% వాటా కలిగి ఉండి 4 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగానికి వర్తమాన పరిస్థితులు పెద్ద సవాలుగా మారాయి. ఆకాశాన్నంటిన విమాన ఛార్జీలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల పర్యాటక వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ప్రయాణ మార్గాలను సుదీర్ఘంగా మారడంతో ప్రయాణ వ్యయం 20 నుంచి 30% పెరిగింది. ఇది విదేశీ సందర్శకులను భారత్కు రాకుండా నిరోధిస్తోంది. విదేశీ పర్యాటకుల రాక తగ్గినప్పటికీ దేశీయ పర్యాటకం భారత రంగానికి కొంత ఊరటనిస్తోంది. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని దేశంలోని పర్యాటక ప్రాంతాలనే సందర్శిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు, వీసా నిబంధనలను సరళతరం చేసేందుకు పర్యాటక వర్గాలు ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నాయి. త్వరలోనే యుద్ధం ముగిసి విమాన సర్వీసుల పునరుద్ధరణ పొందితే తప్ప భారత పర్యాటక రంగం పూర్వ వైభవం సాధించడం కష్టమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.